ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోనాలిసా గురించి రూమర్స్ వస్తున్నాయి. కానీ వాటిల్లో చాలా వరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూసేయండి. 2025 కుంభమేళాలో ఒక సాధారణ అమ్మాయి ఒక్కసారిగా దేశమంతా వైరల్ అయింది. ఆమె పేరు మోనాలిసా బోల్సే. రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ కనిపించిన ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె కళ్ళు, మాట్లాడే స్టైల్, అమాయకత్వం చూసి చాలామంది కుంభమేళా మోనాలిసా అని పిలవడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకే యూట్యూబ్ ఛానల్స్, మీడియా, దర్శకులు అందరూ ఆమె వెనకాల పడ్డారు. సినిమాలో అవకాశం ఇస్తామని కూడా చాలామంది ముందుకొచ్చారు. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. మోనాలిసా సినిమా షూటింగ్స్ కోసం కేరళకు వెళ్ళింది. అక్కడ ఆమెకు పరిచయమైన వ్యక్తి ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి. కొంతకాలం తర్వాత ఇద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా మోనాలిసా కేరళలో ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకొని అందరికి పెద్ద షాకే ఇచ్చింది. కొన్ని రిపోర్టర్స్ ప్రకారం మోనాలిసా కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పారు. ఆమె తండ్రి పోలీసుకు ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే కొంతమంది మోనాలిసా మైనర్ అని ఆరోపించారు. దాంతో కేసు పెద్దదైంది. మధ్యప్రదేశ్ పోలీస్, కేరళ పోలీస్, ఎన్సీఎస్టీ వరకు ఈ విషయం వెళ్ళింది. కానీ మరోవైపు కేరళ అధికారులు ఆమె డాక్యుమెంట్స్ సరైనవని చెప్పారు. అంటే ఒక పక్క మైనర్ అంటున్నారు, మరోవైపు 18 ఏళ్ళు పూర్తయ్యాయి అంటున్నారు. అసలు నిజం ఏంటో ఇంకా పూర్తిగా క్లియర్గా కాలేదు. ఇంతలో ఇంకొక వార్త వైరల్ అయింది. మోనాలిసా ఒక దర్శకుడిని మోసం చేసిందని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఆమె ఎవరికైనా మోసం చేసిందని నిరూపణ కాలేదు. దానికి బదులు ఆమె ఒక దర్శకుడిపై కేసు పెట్టిందని వార్తలు వచ్చాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని నిజమని నమ్మడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ అడుగుతున్న మరో ప్రశ్న, మోనాలిసా ప్రెగ్నెంట్? ఈ విషయం మీద కూడా సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి. కొన్ని వార్తల్లో ఆమె భర్త ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ట్రావెల్ చేయలేరు అని చెప్పినట్లు వచ్చింది. ఇది అధికారిక మెడికల్ కన్ఫర్మేషన్, ఇంకా స్పష్టమైన ప్రకటన ఇప్పటి వరకు బయటకు రాలేదు. అంటే ప్రస్తుతం ఇది కేవలం నిర్ధారణ కాని సమాచారం మాత్రమే. ఒక సాధారణమైన అమ్మాయి ఒక వైరల్ వీడియోతో దేశమంతా ఫేమస్ అయింది. కానీ ఫేమ్ వచ్చిన తర్వాత ప్రేమ, పెళ్లి, పోలీసు కేసులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, రాజకీయ చర్చలు ఇవన్నీ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు నిజం ఏంటి, ఎవరు కరెక్టు, ఎవరు తప్పు, అది కోర్టులు, అధికారులు విచారణల తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. వైరల్ అవ్వడం ఒక్క రోజులోనే జరుగుతుంది. కానీ ఆ వైరల్ జీవితాన్నే మోయడం అంత ఈజీ కాదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో అయిపోండి.